కేంద్ర ప్రభుత్వ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16న జరగనున్న గ్రామీణ భారత్ బంద్ పారిశ్రామిక సమ్మె విజయవంతంకై ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో అఖిలపక్ష కార్మిక రైతు వ్యవసాయ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్కు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్, సంయుక్త కిసాన్ మోర్చా, వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్యవేదిక ఖమ్మం జిల్లా నాయకులు పాల్గొన్నారు. నిరసన ప్రదర్శన రూపంలో కావచ్చు, సమ్మెల రూపంలో కావచ్చు, ఇలా రకరకాల రూపాల్లో దేశవ్యాప్తంగా కోట్లాది మంది కష్టజీవులు, శ్రమజీవులు ఈ విస్తృతమైన చారిత్రకమైన కార్యాచరణలో భాగమవుతున్నారు. ఎందుకు భాగం కావచ్చు? దీనికి కారణం ఏంటి అంటే ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల్లో రాజకీయాల్లో ఏ అంశాలు చర్చకు వస్తున్నాయో మనం చూస్తున్నాం. ఇవాళ రాజకీయ నాయకులు, పార్టీలు ఏం తిరుగుతున్నాయో చూస్తున్నాం. ఎవరు ఎంత బూతులు తిప్పుకోవాలో పోటీ పడిపోతుంది. లేదంటే భావోద్వేగపరమైన అంశాలను రెచ్చగొడుతూ మతం పేరుతో, కులం పేరుతో, నాయకుల వ్యక్తిగత ఆరాధన పేరుతో ఇవాళ ఎన్నికల్లో ప్రజల సమస్యలు పక్కకు పెట్టి చర్చ జరుగుతుంది. మీరు ఏ టీవీ ఛానల్ చూడండి, రాబోయే ఎన్నికల్లో ఏది అంశంగా ఉండాలి, 8 గంటల పనిదినం, ఇలాంటి ఏ అంశ చర్చల్లో, రాజకీయ సభల్లో చర్చల్లో కార్మికుడికి, మరో రంగంలో కార్మికులకి, కార్మికులకు ప్రజానీకానికి మధ్య కూడా ఒక డిస్కనెక్ట్ ఏర్పడిన సమయంలో దాన్ని రీకలెక్ట్ చేసుకోవడానికి ఫిబ్రవరి 16 పేరు. అంతేకాదు, మీకు ఇంకొక ముఖ్యమైన అంశం, కార్యక్షేత్రంలో ఈ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. మళ్ళీ ఇంటికి వచ్చి అవే ఆర్థిక విధానాలను అనుసరించే పార్టీలకు ఉంటాయి. ఇది రోజు జరుగుతున్న ప్రతి ఎన్నికలు జరిగే పరిణామం. బ్యాంకులో ఉన్నప్పుడు బ్యాంకుల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తారు. ఎల్ఐసీలో ఉన్నప్పుడు ఎల్ఐసీ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తారు. ఉద్యోగులుగా కేంద్ర ప్రభుత్వం అనుసరించే విధానాలను ప్రశ్నిస్తారు. కానీ ఇంటికి వచ్చాక ఓటు వేసేటప్పుడు అదే విధానాన్ని సమర్థించే వారికి మళ్ళీ ఓటు వేస్తారు. అంటే ఎందుకు ఈ డిస్కనెక్ట్ ఉంది? ఇలాంటి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని ఫిబ్రవరి 16న ఈ సార్వత్రిక చర్యల ద్వారా కార్మిక వర్గ ఐక్యతను, కార్మిక వర్గ చైతన్యాన్ని ప్రభుత్వాలకు, రాజకీయ వ్యవస్థకు, ప్రజాస్వామిక వ్యవస్థలకు కార్మికుల ఐక్య ప్రతిఘటనా శక్తిని చాటి చెప్పడానికి ఫిబ్రవరి 16 ఒక అవకాశం. అయితే ఎందుకు మనం చాటి చెప్పాలి? నెక్స్ట్ క్వశ్చన్ అవుతుంది. నేను దేశంతో అద్భుతంగా ప్రయాణం చేస్తున్న సమయంలో 2030 నాటికి $7 ట్రిలియన్ ఎకానమీ, 7 లక్షల కోట్ల చేస్తున్న ఆర్థిక వ్యవస్థ. ఎందుకు మరి ప్రాబ్లం ఏంటి? దేశ జీడిపి 7.3% పెరుగుతుంది, 7.3%. మరి 7.3% జీడిపి పెరుగుతుంటే ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారతదేశం. అమెరికా, చైనా, యూకే, యూరప్, ప్రపంచంలో ఏ దేశం కూడా ఇండియన్ ఎకానమీ పెరుగుతున్నంత వేగంగా పెరగలేదు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎందుకు ఈ రకమైన నిరసనకు ముందుకు వస్తున్నారు? ఇది ప్రజలకు అర్థమయ్యేలా చెప్పలేకపోతే, మనలోనే ఆ కన్విక్షన్ లేకపోతే ఈ సమస్యలు ఎదుర్కోలేదు. అంటే మరి ప్రజలు అర్థం చేసుకోవడం లేదు ఈ సమస్యలు. నిజం కాదా 7.3% జీడీపీ పెరగడం నిజం కాదా అంటే ఖచ్చితంగా లేదు, అందులో అనుమానం లేదు. అఫ్కోర్స్ జీడీపీ లెక్కల్లో చాలా లోపాలు ఉండొచ్చు, జీడీపీ మీరు లెక్కించే విధానంలో లోపం ఉండొచ్చు. బట్ స్టిల్ అలాగే లెక్కిస్తారు కనుక భారతదేశ ఆర్థిక వ్యవస్థ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. 7.3% వృద్ధి చెందుతూ ప్రపంచంలోని అతివేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారతదేశం ఉంది. త్వరలో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందిస్తుంది.
కొనసాగి ఉంటే 2024 తర్వాత మూడోసారి మోడీ అధికారంలోకి వస్తే తన హయాంలోనే భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందుతుంది అని ప్రయత్నిస్తూ చెప్తున్నారు. ఇవాళ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొంది. ఈ లెక్కలు తప్ప ఎలాంటి తప్పు లేదు. ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన ఈ లెక్కలు 100% కరెక్ట్. 2014లో 11th లార్జెస్ట్ ఎకానమీ, ఇప్పుడు 5th లార్జెస్ట్ ఎకానమీ, త్వరలో ఇది 3rd లార్జెస్ట్ ఎకానమీగా కూడా రూపొందుతుంది. మరి ఏంటి సమస్య? 7.3% వృద్ధి రేటు పెరుగుతోంది. 2030 నాటికి 7 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ, ఇప్పటికే దాదాపు 4 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ రూపొందుతుంది. 2030 కాకుండా 31, 34 చేస్తుంది. అనుమానం లేదు. మరి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ ప్రధానమంత్రి అంటారు. ఇదే ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంతో మీరు గమనించండి. ఒకవైపు 7.3% వృద్ధి రేటు సాధించాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 5వదిగా ఎమర్జ్ అయ్యాం. 7 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ అవుతాం. వికసిత భారతదేశం కొరకు సంకల్పం తీసుకున్నాం. భారతదేశం విశ్వ గురువు అయిపోతుంది. ప్రపంచమంతా భారతదేశం వైపే చూస్తోంది అని ఆర్థిక మంత్రి చెప్పారు. అదే నోటితో ఆర్థిక మంత్రి ఏమన్నారు? మా ప్రభుత్వం 80 కోట్ల మందికి ఆహార ధాన్యాలు ఉచితంగా పంచుకోండి, ఇది మా గొప్పతనం. నాకు అర్థం కాదంటే భారతదేశం అంతగా అభివృద్ధి చెందితే 80 కోట్ల మంది చౌకగా ఆహార ధాన్యాల కొరకు ప్రభుత్వం మీద ఎందుకు ఆధారపడుతున్నారు? కామన్ న్యూస్ కదా. ఇప్పుడు నేనున్న నాగేశ్వరం, నేనే రేషన్ కార్డు గురించి చూస్తలేను, నేనే రేషన్ కార్డు బియ్యం కొరకు ఆలోచిస్తలేను. మరి 7.3% వృద్ధి రేటు సాధించి వరల్డ్ 5th లార్జెస్ట్ ఎకానమీ అన్ని బాగానే కరెక్టే. మరి 80 కోట్ల మంది ఎందుకు ప్రజలు ప్రభుత్వం ఇచ్చే ఆహార ధాన్యాలపై ఆధారపడుతున్నారు? ఇది ఏది లేదు, కొన్ని కరోనా టైం ఇచ్చారని అర్థం, ఇప్పుడు ఎన్నికల సమయానికి ఇచ్చారని అర్థం ఉంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది 5,000 ఉంటుందని చెప్పారు. మరి ఏంటి పరిస్థితి? ఇప్పటికీ ప్రభుత్వం ఇచ్చేటువంటి పింఛన్ల పైన ప్రజలు ఎందుకు ఆధారపడుతున్నారు? ఒకవైపు ప్రధానమంత్రి చెప్తున్నాడు 2 కోట్ల మందికి ఇల్లు కట్టారు, ఇంకో 1 కోటి మందికి ఇల్లు కట్టమంటున్నారు. కానీ ఆర్థిక వ్యవస్థ అంత అద్భుతంగా అభివృద్ధి చెందుతుంటే ప్రభుత్వం ఇచ్చే చిన్నపాటి ఇల్లు కొరకు 3 కోట్ల కుటుంబాలు ఇస్తున్నారు. ఏం వాళ్ళ ఇల్లు వాళ్ళు కొనుక్కోలేరా? వాళ్ళు కూడా నాలాగా వాడు 9 బెడ్రూమ్, వాడు 2 బెడ్రూమ్ కొనుక్కోలేరా? మరి ఎందుకు ఈ పరిస్థితి ఉందనేది ప్రభుత్వం. మరి ఏది నిజం? 7.3% వృద్ధి రేటు నిజమా? 80 కోట్ల మంది ప్రజలు ప్రభుత్వం నుంచి ఆధారపడి ఉంటారు. భారతదేశం 5వ ఆర్థిక వ్యవస్థగా ఎమర్జ్ అయింది నిజమా? భారతదేశంలో కోట్లాది మంది ప్రజలు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీల కొరకు ఎదురు ఉంటారు. కారణం ఏంటంటే 2 నిజాలు. మరి ఏంటి సమస్య? ఎక్కడుంది? దానికి కారణం ఏంటంటే మీకు చిన్న లెక్క చెప్తాను. ఇవాళ భారతదేశంలో ఉన్న సంపద టాప్ 1% ఆదాయం, ఇండియా 1% get 47.5% of India's national. భారతదేశ ఆదాయంలో 47.5% కేవలం 1% వారికి మాత్రమే దక్కుతుంది. భారతదేశంలో 10% జనాభాకు చేతుల్లో 72% ఆదాయం. ఆదాయమే కాదు, సంపద కూడా అదే రకంగా కేంద్రీకృతమైంది. కానీ దేశంలో ఉన్న జనాభాలో 50% దిగువన ఉన్న వారికి దేశ ఆదాయంలో వాటా కేవలం 3%. ఈ గణాంకాలు చూస్తే అర్థమవుతుంది $7 ట్రిలియన్ ఎకానమీ నిజమే, 80 కోట్ల మంది ప్రభుత్వం కోసం తిండి కొరకు ఆధారపడుతూ నిజమే. ఎందుకు ఈ పరిస్థితి అంటే గణాంకాలు అలాగే ఉంటాయి. నాకు 99 మార్కులు వస్తాయి, ఓ మిత్రుడికి 1 మార్కు వస్తుంది. మా ఇద్దరి సగటు ఎంత అంటే 50%. అంటే నాకు 99, వాడికి 1 ప్లస్ 99 ప్లస్ 1/2 50. అంటే 50% సగటున మార్కులు వచ్చాయని చెప్పాలి. అంటే 1% వచ్చిన మంచిగా వాళ్ళ సంగతి తెలియదు. అందువల్ల ప్రభుత్వం చెప్తున్నటువంటి గణాంకాలలో ఉన్న లోపం ఏంటంటే ఈ దేశ ఆదాయంలో
అత్యధిక భాగం కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమవుతుంది. ఇదేదో మనం విమర్శించడం కాదు. ఖమ్మంలో జరుగుతున్నది కనుక వేదిక పైన కార్మిక రైతు సంఘాల నేతలున్నారు కనుక చెప్పడం కాదు. ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హోస్టల్ ఆర్ఎస్ఎస్ సెక్రటరీ అంటే ప్రభుత్వానికి ఆందోళన ఉండే కాదు. ఆయన ప్రత్యేక ఈ దేశంలో 22 కోట్ల మంది ప్రజలకు రోజుకు 375 రూపాయల నుంచి ఆదాయం లేదు అని చెప్పారు. 22 కోట్ల మంది ప్రజలకు రోజుకు 375 రూపాయల ఆదాయం లేదు. కానీ గౌతమ్ అదానీకి రోజు ఆదాయం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపడతారు. కేవలం 1600 కోట్లు మాత్రమే. ప్రతిరోజు గౌతమ్ అదానీ ఆదాయం 1600 కోట్లు. మరి గౌతమ్ అదానీ ఆదాయం 1600 కోట్లు ఎందుకుంది? ఎందుకు దేశంలో 22 కోట్ల మంది ప్రజలకు ఆదాయము కేవలం రోజుకు 375 రూపాయలే ఉంటుంది? ఇది దేశ రాజ్యాంగం అంగీకరిస్తుందా? కొన్ని ఈనాటి ప్రభుత్వాలకు చాలా ఆలోచన చెప్పుకొని హిందూ ధర్మం అంగీకరిస్తుందా? ఎక్కడైనా అంగీకరిస్తుందా? ఇది ఏ ధర్మం అంగీకరిస్తుంది చెప్పండి? ఇంత భయంకరమైన అసమానతలు ఏ ధర్మమైనా అంగీకరిస్తుందా? మరి ఎందుకని ఈ అసమానతను ప్రశ్నించకూడదు? ఈ అసమానతను ప్రశ్నిస్తే అర్ధనక్సలేని ఎందుకు అవుతాడు? ఈ అసమానతను ప్రశ్నిస్తే దేశద్రోహి ఎందుకు అవుతాడు? ఈ అసమానతని ప్రశ్నిస్తే రాజద్రోహం కేసు ఎందుకు పెడతారు? ఈ అసమానతని ప్రశ్నిస్తే దైవద్రోహుడుగా ఎందుకు మారుతారు? సో ఈ అసమానతను ప్రశ్నిస్తే మన యాంటీ హిందూ, ఈ అసమానతను ప్రశ్నిస్తే యాంటీ నేషనల్, ఈ అసమానతను ప్రశ్నిస్తే భారతదేశం అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేని దేశద్రోహి. అంటే తమిళ రాజులైన చోళులు వాడిన సెంగోలను మేము తీసుకొచ్చి పార్లమెంట్ లో పెట్టాం, తమిళ సంస్కృతికి విలువ ఇచ్చాం, అందుకని మాకు ఓటేయండి అని. అయ్యా ఇది కాదు ఓటు వేస్తానికి. ఓటు వేస్తానికి భావోద్వేగాలు కాదు. ఓటు వేయడానికి రాజకీయ పార్టీని చీల్చడం వల్ల ఎన్నికల్లో గెలవడం కాదు. మనం చూస్తున్నాం, నితీష్ కుమార్ ఎన్డీఏలో చేరిపోయాడు, ఆర్ఎల్డీ ఎన్డీఏలో చేరుతోంది, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరడానికి స్థాళతాలాడుతోంది. పక్కన ఆంధ్రప్రదేశ్ అయితే మరీ విచిత్ర పరిస్థితి. తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటోంది. నిన్న బడ్జెట్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ మాకు బాగా సహకరిస్తుంది అన్నారు. దేశంలో 2 పార్టీలు ఒకటి ఇటుంటే ఒకటి అటుంటారు, కానీ ఆంధ్రప్రదేశ్ అయితే 2 ఒకటే వైపు ఉంటాయి. ఇంత విచిత్రంగా జరుగుతుంది. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడిన జనతాదళ సెక్యులర్ వెళ్ళి ఇప్పుడు బీజేపీ ఒడిలో కూర్చుంది. నిన్నటి దాకా ఇండియా కూటమికి తానే నాయకురాలన్న మమతా బెనర్జీ అసలు ఇండియా కూటమికి అంత్యక్రియ జరపాలన్నట్టు మాట్లాడుతోంది. సో ఇక బీజేపీకి మిత్రులుగా ఉన్న శివసేన వర్గం, ఏక్నాథ్ షిండే వర్గం, అజిత్ పవార్ వర్గమే నిజమైన పార్టీ అంటున్నారు. అంటే ఈ రకమైనటువంటి రాజకీయ వాతావరణం జరుగుతున్న సమయంలో సాధారణంగా ఎన్నికలు జరగని పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా కార్మిక రైతు సంఘాలు జరుగుతున్న ఈ సార్వత్రిక కార్యాచరణ ప్రజా సమస్యలను ఎన్నికల చర్చలో ముందు పెట్టుకోవడానికి ఒక ప్రయత్నం. సో ఏమైనా మనం ఇదే విజయవంతమైన చూడాలి. ఇక ఏ టీవీలోనైనా ఫిబ్రవరి 16న ఎందుకు కార్మిక సంఘాలు రైతు సంఘాలు పోరాటాన్ని పిలిపించాయని డిబేట్ ఏమైనా చూసారా? టీవీ ఛానల్లో చర్చలు కావాలంటే మీరు వెళ్ళి చూడండి. ఫిబ్రవరి 16 వరకు పొరపాటు ఈ అంశం పైన చర్చ పెడతారని అనుకోండి. మరి ఈ అంశం పైన చర్చ కానప్పుడు దేనిపైన చర్చ ఉండాలి? కొన్ని సోషల్ మీడియాలైనా డిజిటల్ మీడియాలైనా ఈ అంశాలపైన చర్చ జరుగుతుందా? వాళ్ళన్నా చర్చ జరగకపోయి మీరన్నా మనమన్నా వాట్సాప్ లో రోజుకి ఎన్నో సందేశాలు పంపుతుంటారు. ఏం తిన్నావా, ఇవాళ టిఫిన్ చేస్తావా, పిల్లలు వచ్చిందా, మనవాళ్ళు వస్తున్నారా, బిడ్డ ఏం చేస్తుంది, గొలుసు కొనవా, కొత్త చీర కొనుక్కున్నావా అని అంటారు. కానీ ఎంతమంది ఇంకో ఫిబ్రవరి 16న ఈ కార్యాచరణ జరుగుతుంది. దీనికి కారణం విజయం మెసేజ్ పంపిన వాళ్ళు ఎంతమంది గుండె చేస్తుంది ఆలోచించారు. నేను అడగని చేతులు లేకున్నాను దయచేసి. ఎందుకంటే
ప్రత్యేకంగా నన్ను పిలిచిన తర్వాత నేను దిక్కోవచ్చు. కానీ మీరే ఆత్మపరిశీలన చేస్తారు. గత 10 రోజుల్లో మీరు ఒక 100 మందికైనా ఫిబ్రవరి 16న ఎందుకు మనం నిరసన తెలుపుతున్నాం అని మీరు ఎంతమందికి మెసేజ్ పంపారు? ఇక్కడ కూర్చున్న ఒక 1000 మందో 1200 మందో 100 మందికి యొక్క పంపగలిగితే ఖమ్మం జిల్లాలో 1,00,000 మందికి ఈ విషయం చేరితే ఖమ్మం జిల్లాలో చర్చ దేని చుట్టూ జరుగుతుందో ఒక్కసారి ఆలోచించాలి. సరే, మనం ఎందుకు చేయలేదు, మనం ఎందుకు చేయడం లేదు అనే ప్రశ్న మనం వేసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం ఇలాంటి యాక్షన్ ప్రోగ్రాంల వల్లనైనా పీపుల్ సెంట్రిక్ నరేటివ్, అంటే దేవుడి చుట్టూ, కులం చుట్టూ, మతం చుట్టూ, దేశం చుట్టూ, లేకుంటే పొరుగు దేశం పైన శత్రుత్వం చుట్టూ, రైతుల కష్టాలు, కార్మికుల కష్టాలు, మధ్యతరగతి జీవుల కష్టాలు, నిరుద్యోగుల బాధలు, పేదవారి ఆకలి, వీటి చుట్టూ ఎన్నికల చర్చను మార్చడానికి ఫిబ్రవరి 16 ఈ సార్వత్రిక యాక్షన్ జరుగుతుంది. ఇది ఫిబ్రవరి 16తో ఎందుకు జరుగుతుంది? సడన్గా ఫిబ్రవరి 16 సమ్మె చేస్తే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయా? సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్న ప్రమేయం ఉండాల్సిన సమస్య. ఎందుకంటే ఒక్కరోజు సమస్యల పరిష్కారం, కానీ సమాజంలో చర్చను కష్టజీవుల వైపుగా నడిపించడానికి ఈ యాక్షన్ ప్రోగ్రాం ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా అనేక కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, రైతు సంఘాలు విడివిడిగా పోరాడుతుంటాయి. మీరు ఒక ఆర్టీసీ కార్మికులు, మీరు బ్యాంకుకి వెళ్ళి మీ కాస్తంత ఆలస్యం అయితే ఈ బ్యాంకు ఉద్యోగులు ఎవరు పనిచేయడు, ఇది ప్రభుత్వ రంగంలో ఉండడానికి కారణం దీని ప్రైవేటైజ్ చేస్తేనే కుదరుస్తుంది అంటే. కానీ ఆర్టీసీలో వెళ్ళి ఆర్టీసీ ప్రైవేటీకరణను వ్యతిరేకించడం కాదు. బ్యాంకు ఉద్యోగి ఆర్టీసీ బస్సు కోసం అంతకంటే వెయిట్ చేసి రాకపోతే వీళ్ళకి బుద్ధి రాదు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేస్తారట, ప్రైవేటైజేషన్లో కుదరుస్తుంది. అంటే తమ రంగంలోనూ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా పోరాడతారు, మళ్ళీ పక్క రంగంలో పోయి అదే ఆర్థిక విధానాన్ని సమర్థిస్తారు. ఇది మనం అన్ని రంగాల్లో చూస్తున్నాం. అంటే ఎందుకు మరి పరిస్థితి తెలుస్తోంది అంటే ఒక ఫెడరల్ దృక్పథం కార్మిక వర్గంలో కూడా ఏర్పడి తమ రంగంలో ఏ హక్కుల కొరకైతే తాము పోరాడుతున్నాము, ఇతర రంగాల్లో అదే రకం హక్కుల కొరకు పోరాడుతున్న కష్టజీవులతో ఆ సాలిడారిటీ ఉంటుంది. అందువల్ల ఈ ఫిబ్రవరి 16 యాక్షన్ ద్వారా అనేక రంగాలకు చెందిన వారు ఒక ఐక్య కార్యాచరణ చేయడం ద్వారా ఒకరి కష్టాలను మరొకరు పాలుపంచుకుంటూ ఒక విస్తృతమైన బలమైన కార్మికోద్యమ నిర్మాణానికి పునాదులు వేస్తుంది. మూడవది, ప్రభుత్వాలకు కూడా ఒక సందేశం. విడివిడిగా పంపడం కన్నా సామూహికంగా సమిష్టిగా ఇన్ని కోట్ల మంది ప్రజలు ఎందుకు నిరసన తెలుస్తున్నారు? ఒక బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేస్తే ఆ బ్యాంక్ ఆఫీస్ గేటుకు తాళం వేసి వారి లోపల నుండి అవార్డు నడుస్తూ ఉంటారు. నేను బ్యాంకు సమ్మెలకు ప్రతిదానికి హైదరాబాద్ అటెండ్ చేశాను. ఆ గేట్లకు నిలబడి బండి మీద సిగ్నల్ రాయమని అడుగుతుంటాను. ఇప్పటికీ పనిచేస్తారు, ఉద్యోగంగా ఇస్తాను, అందుకే చేస్తాను. అంటే సమస్య ఎక్కడ ఉంది? ఆ బ్యాంకు గేటు దాటి వచ్చి ఎవరికి చెప్పరు. గేటు గట్టిగా కాళ్ళ లోపల అడుగుతుంటారు, అది బయటికి పోతే మంచిది కాదు. మరి ఇలా బ్యాంకు వచ్చినటువంటి కస్టమర్లకైనా బ్యాంకింగ్ రంగ సమస్యలు ఎందుకు చెప్పరు? బ్యాంకు రంగ ఆర్టీసీ కార్మికుడు ఆర్టీసీ సమస్యల పైన బస్సు ఎక్కుతున్న ప్రయాణికులకు ఎందుకు చెప్పడం? ఎల్ఐసి ఉద్యోగులు వెళ్ళి ఎల్ఐసి పాలసీదారులను ఎందుకు